నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అంటే దానికి మీరందరూ కూడా గ్రామాల్లో వచ్చిన పథకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అంటే అందరూ మంచివాళ్ళు మానవుడినే ఉంచాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అప్పుడు మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇబ్బంది. నాకైతే మొహమట్లేదు చెప్తాను, మీరేమో అనుకోండి. ఎందుకంటే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రైతులని తీసుకురావాలా. దాదాపు 14 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో మనం ఇస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఒక్కొక్క మండలంకి 20 మందిని రైతుల్ని తీసుకొచ్చేలా పెట్టుంటే బాగుండని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ జరిగిన పొరపాటుని ఈసారి చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ నాకు సొంత వాళ్ళు, వేరే వాళ్ళు కాదు. కాబట్టి ఈ ప్రోగ్రాం అటు ఇటు అయితే మీకు కూడా చెడిపోయారు, ఎమ్మెల్యే ఒక్కరికి కాదు, మీకు కూడా చెడిపోయారు. కాబట్టి మళ్ళీ ఈ యొక్క తప్పు పునరావృతం కాకూడదు. నేను తప్పే అంటున్నా, మీరేమన్నా అనుకోండి, మీరే బాధపడి నాకు ఇబ్బందిలే. కాబట్టి ప్రోగ్రాం చేసేటప్పుడు బాగా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడే చెప్పారు బాబు గారు, P4లో కూడా దాదాపు వాకాడు చెక్కమూరు మండలాలు వెనుకబడి ఉన్నాయి. అక్కడ కూడా నాయకులతో కూడా మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ కూడా P4 బాగా జరిగే విధంగా నేను చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మంచి సబ్ కలెక్టర్ గారు కోట చిలకూరు గూడూరులో కూడా చాలామందిని ఈ యొక్క P4లో జాయిన్ చేశాడు. ఇప్పుడు చిత్తమూరు వాకాడులో కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారాలతో అందరూ కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాను. అట్లాగే వేదికమైనటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఒక్కొక్కరు 2-3 ఫ్యామిలీస్ అయినా దత్తత తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చేయాలా, మనం కాబట్టి ఎవరు చేయలేరు. కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మేము కూడా మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి, నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. దాదాపు 10 నుంచి 5 కుటుంబాలని దత్తత ఎమ్మెల్యే గారిని తీసుకుంటామని చెప్పి కూడా మా సబ్ కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా. అలాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ ముందుకు వస్తున్నారు, తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకోవాలా. ఎంతసేపు తీసుకోవడం అంటే డబ్బు అనుకోవాలండి, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వడం కూడా మీరు దత్తత తీసుకోవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల, వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్తత తీసుకోవడం అవుతుంది. దత్తత అంటే మీరు ఏదో డబ్బులు మోయాలా అనేటువంటి మాట తీసేయమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ 2-3 కుటుంబాలన్నా దత్తత తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీరు అది చూశారు, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎండలో మనం ఉన్న సామాన్లు వేసుకున్నాం, ఫ్యాన్ పెట్టుకున్నాం. ఆయన ఏం లేకుండా అక్కడ వాళ్ళతో దాదాపు 1 గంట బాబు గారు మాట్లాడితే, 1 గంట మోడీ గారు మాట్లాడితే, 2 గంటలు అట్టే కూర్చొని ఆడ మాట్లాడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాడు. ఆయన అటు తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు, మనం అటు తిరగకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నాం. కాబట్టి ఆయన మన నాయకుడు ఆ విధంగా పనిచేస్తుంటే మనం ఆ విధంగా చేయకుండా పోవడం కూడా చాలా దుర్మార్గం. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి లీడర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. అటు చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, లేదా భవిష్యత్తు ఉండదు. మనం కూడా జీరో, కష్టపడకపోతే జీరో. దాంట్లో డౌట్ లేదు. పదవులు తీసుకొని డయాస్ కూర్చోవడం కాదని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి తీసుకోపోదు తప్ప. ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా సుపరిపాలన తొడిగల్లో ఎమ్మెల్యే తిరుగుతున్నాడు గ్రామాలు పెట్టుకొని. మనం ఎవరు పెట్టాం, మనం ఎవరు పోం, మన ఆఫీసర్లు. కానీ మనందరూ పదవులు కావాలా, అది కుదరదు కదా. పనులు కావాలా. ఉదయం లేసి ఎమ్మెల్యేకి తీరుకుండదు. ఉదయం లేసి పనులు చేసి మీ ఊరు ఎండిపోయింది, డోర్ ఎండిపోయారంటే ఎవరు సమాధానం చెప్పరు. అది వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి పని చేయండి. పని చేయకపోతే అందరికీ ఇబ్బంది, అన్నీ పైకి పోతాయి. నా ఒక్కడి గురించే కాదు, మీ అందరు లీడర్స్ అందరి గురించి కూడా పైన సమాచారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక పథకం పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అట్లాగే ఆయన ఒక్కడే తిరిగిన వల్ల ఇబ్బంది, అది నేను ఒక్కటి తిరిగిన వల్ల కూడా ప్రమాదం. కాబట్టి మీరు అందరూ అట్లీస్ట్ 50% కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది అనుకోండి, కుప్పలు తెప్పలు చేరిపోతారు ఎమ్మెల్యే చుట్టూ. కానీ ఊళ్ళో తిరగబట్టే మాత్రం ఎవరు తిరగరు.
అది కాదు కదా పద్ధతి. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు తెలియజేస్తున్నా. ఈ విషయం నుంచి మీకు కూడా చాలా పని ఉంటుంది సార్. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు మీ మంత్రి గారు కాబట్టి ఆయన కూడా విషయాన్ని కూడా తెలుసు కాబట్టి ఏదైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అగ్రికల్చర్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా మనం డెడికేటెడ్గా పనిచేద్దామమ్మా. ఎందుకంటే మీరు బాగుంటేనే రైతు బాగుంటాడు. మీరు వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు. మీరు బాగాలేకపోతే రైతు బాగుండు, కాన్స్టిట్యుయెన్సీ బాగుండదు. కాబట్టి మీరు బాగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులకి అలాగే రైతులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.